అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు యూరోప్ ఖండంలో జర్మనీ దేశంలో రాజధాని బెర్లిన్లో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే లాస్ట్ వీడియో పెట్టా కదా, బెర్లిన్లో మొదటి రోజు అని చెప్పి జర్మన్లో, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది ఈ కంటిన్యూ జర్నీ. ఈ వీడియో కూడా చివరిదాకా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేశాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ అస్సలు చేయట్లేదు. మీరు ఒకవేళ షేర్ చేస్తే ఒక 50,000 పీపుల్, ఆ 50,000 మళ్ళీ ఇంకో 50,000 యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. ఈ యూరోప్ కంట్రీస్లో తిరగాలంటే మాటలు కాదు, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఇక్కడ ప్రతి ఒక్క రోజు మనకు ఈజీగా 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి నాకు. థ్యాంక్ యూ. జర్మనీ అంటే మొదట మనకు గుర్తొచ్చేది రెండవ ప్రపంచ యుద్ధం. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో తన గురించి పేరు చెప్పకూడదు కాబట్టి మనం ఇక యూట్యూబ్లో కొంతమంది మూర్ఖులు ఉన్నారు కదా, ఆ మూర్ఖుల్ని ఈ మూర్ఖుడితో నేను ఎప్పుడూ పోలుస్తూ ఉంటాను. ఇతనికి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అర్థమయ్యేలాగా మూర్ఖుడు అని పెట్టాను పేరు. ఈ మూర్ఖుడు కనీసం 13 సంవత్సరాలు పరిపాలించాడు ఈ ప్రాంతాన్ని. అలాగే చాలామందిని అన్యాయంగా చంపేశాడు. ఈ మూర్ఖుడు నోరు తెరిచి వాగగలడు కానీ అతని దగ్గర ఉన్న ఏకైక లక్షణం, దేవుడిచ్చిన లక్షణం అదొక్కటే, మాటకారి. ఆ మాటకారి ఏమైందంటే జనాల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. మరొక జాతి మీద వీళ్ళుంటే మనం ఎప్పటికీ ఎదగలేదు అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఈ మూర్ఖుడికి ఫైట్ చేయడం రాదు, ఇంకా వెనుపోటు పడటం వచ్చు జనాల్ని. ఇలా జరుగుతూ ఉండగా 1933 నుండి 1945 వరకు ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించాడు. అదే ఇందాకడే చెప్పా కదా, ఆ నలుగురు కలవకపోతే మట్టికి ఈ ప్రపంచం అంతా మనం ఇప్పుడు జర్మన్లో మాట్లాడే వాళ్ళం, తెలుగులోను ఇంగ్లీష్లోనూ కాదు. మన మాతృభాషలు కూడా ఉండేవో అని నమ్మకం కూడా లేదు, ఒకవేళ వాళ్ళ చేతికి ఎల్లుంటే ఈ దేశం. యుద్ధం అయిపోయింది ఎలాగోలా. తర్వాత ఇక ఈ నలుగురు గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ 4 దేశాల వాళ్ళు ఏం చేశారంటే, ఇవి ఒక 4 ముక్కల్లాగా చేసుకున్నారని చెప్పా కదా, ఆ 4 ముక్కల్ని మనం 2 ముక్కలుగా చెప్పుకుందాం. 4 దేశాలు మీకు అర్థమై ఉండాలి. 2 ముక్కల్ని ఎలా పరిపాలిస్తారని చెప్పి. వెస్ట్ జర్మనీ ఏమో ఫ్రాన్సు, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు రూల్ చేశారు. ఈస్ట్ జర్మనీ ఏమో జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేవారు, కమ్యూనిస్ట్ అండర్ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్లో నడిచేది ఇది. అప్పుడు బెర్లిన్. అప్పట్లో ఏం జరిగిందంటే ఇటువైపు ఉండే జనానికి చాలా ఇబ్బందిగా ఉంది. సోవియట్ యూనియన్ రూలింగ్ చాలా కఠినంగా ఉండటం, రూల్స్ వాళ్ళందరూ కమ్యూనిజం రూల్స్ ఫాలో చేయలేక చాలామంది ఎస్కేప్ అయిపోయేవారు. 1949 నుండి 1961లో 27 లక్షల మంది ఎస్కేప్ అయిపోయారంట. ఈస్ట్ జర్మనీ నుండి వెస్ట్ జర్మనీకి వచ్చేసారు. యుద్ధంలో చాలా వరకు ఆహారం దొరికేది కాదు మనుషులకి, పిల్లలకి. ఏమైందంటే ఇక వ్యవసాయం ఎక్కడ చేసేవారో తెలుసా? సిటీ మధ్యలో పార్కులు ఉంటాయి కదా, గుర్రాలతో ఇలాగా మట్టి దున్ని విత్తనాలు వేసి ఇలా వాళ్ళకి దొరికింది కొంచెం పండించుకోవడానికి ప్రయత్నించేవారంట. ఆ ఊరు పేరు ఇది. దీనికి సంబంధించింది మీరు గూగుల్లో కొడితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది మీకు. అప్పట్లో మరి ఈ ఆపరేషను లేకపోతే ఆ ఇన్సిడెంట్నో కానీ బ్రెయిన్ డ్రైన్ అని పిలిచేవారంట. మరియు ఈస్ట్ జర్మనీ వర్కర్స్, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని చాలా వరకు పూర్తిగా కోల్పోయింది. ఇక వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అప్పట్లో సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక వాల్ నిర్మించేసేయాలి, యువతల వాళ్ళు అవతలకి రాకూడదు, అవతల వాళ్ళు యువతలకి వెళ్ళకూడదు అని చెప్పి ఫాస్ట్గా ఫస్ట్ తీగ, ఐరన్ తీగతో ఒక లైన్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. అలా వేసిన తర్వాత ఒక గోడ కూడా నిర్మించేశారు. ఈ ప్రదేశాన్ని భద్రపరచడానికి అప్పట్లో టవర్స్ కూడా నిర్మించారు. ఆ టవర్స్లో గార్డ్స్ ఉండేవారు, గన్స్. ఎవరైనా దాటడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్లీ కాల్ చేయాలని చెప్పి ఆర్డర్ కూడా ఉంది. అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5,000 మంది ఏమో కారు డిక్కీలో దాక్కొని ఎక్కడో చట్ట అట్లా కొంతమంది ఎస్కేప్ అయ్యారు. కొంతమంది హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఉపయోగించారంట చూడండి అప్పట్లో. కొంతమంది ఏమో టన్నల్స్, ఫేక్ పాస్పోర్ట్స్ ఇలా చేసేవారు. కొంతమంది ఏమో ఆ జనాభాలో 140 మంది చనిపోయారని చెప్తారు. ఈ స్టోరీస్లో ఈ వాల్ దగ్గర పీటర్ ఫెచ్చర్ అనే స్టోరీ 1962లో చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే అతను ఆ వాల్ దాడుతుండగా సెక్యూరిటీ వాళ్ళు చూసి కాల్ చేశారు ఇమీడియట్లీ. కాల్చిన తర్వాత ఆ బాడీని కూడా ఎవరో అక్కడ నుండి తీయలేకపోయారు. ఇరువైపులా
ధైర్యం చేసి మరి ఇంక వారే అవుతుంది. యువతల వాళ్ళు అమెరికా వాళ్ళు ఆ ఫెన్స్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తే, ఇందాక మీకు చూపించిన చార్లీ చెక్ పాయింట్లోనే అందరూ అవతల పక్కకి యువతల పక్కకి వెళ్తూ ఉండేవారు. అంత డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళని పంపిస్తూ ఉండేవాళ్ళు. కానీ 1989లో ప్రొటెస్ట్ జరిగింది, డిమాండింగ్ జరిగింది ఫ్రీడమ్ గురించి, స్వేచ్ఛ కోసం. అప్పుడు చాలా పెద్ద వైరల్ అవ్వటం వల్ల ఈ బెర్లిన్ వాల్ అయితే కూల్చివేయబడింది. మరియు ఇక ఈ జర్మనీ కూడా అప్పుడు యునైటెడ్ అయినట్లుగా చెప్తున్నారు. ఈ సోవియట్ యూనియన్ వాళ్ళు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టు. బెర్లిన్ వాల్ని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత వెస్ట్ నుండి ఈస్ట్, ఈస్ట్ నుండి వెస్ట్ వచ్చిన వాళ్ళందరూ హగ్ చేసుకున్నారు, అట్లాగే చప్పట్లు కొట్టారు, అట్లాగే అందరూ సుత్తులు కూడా తీసుకొచ్చి పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక జర్మనీ అప్పుడు రీయూనిఫైడ్ అయింది అక్టోబర్ 3, 1990లో. ఈ కనపడుతున్న బెర్లిన్ వాల్ 155 కిలోమీటర్లు ఉండేదంట. ఇక చూడండి ఇంకా ఎంత టైట్ సెక్యూరిటీగా ఉండేదో అప్పట్లో వీళ్ళు సోవియట్ యూనియన్ తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే మీకు కథలుగా చెప్తూ ఉండొచ్చు, ఎన్ని రోజులైనా తరగదు. అందుకని మీకు అర్థమయ్యేలా కొంచెం సింపుల్గా చెప్పాను. ఇక్కడ యుద్ధం గురించి, అలాగే అప్పుడు రెవల్యూషన్ గురించి, ఆ మూర్ఖుడు గురించి చెప్పాలంటే ఇక అది మీకు ఆల్రెడీ తెలుసు. మెయిన్గా జ్యూస్ని టార్గెట్ చేసేవాడు. ఎందుకంటే తన ఉద్దేశం ఏంటంటే 1వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవటానికి కారణం మెయిన్ జ్యూసేనని చెప్తాడు. ఎందుకంటే అప్పట్లో ధనవంతులందరూ ఇక్కడ జ్యూసేనంట. ఆ జ్యూస్ అనేవాళ్ళు సాయం చేయలేదని చెప్తాడు. అది మెయిన్. నేను చూశాను కనీసం ఈ మూవీస్, అట్లాగే ఆ మూర్ఖుడు గురించి కూడా నేను చాలా సినిమాలు ఫాలో చూశాను. నేను ఒక సినిమా అయితే మీకు చెప్తాను, చాలా బాగుంటుంది, అది నా ఫేవరెట్ మూవీ, షిండ్లర్ లిస్ట్. కానీ ఈ మూవీని మీరు చిన్నపిల్లలతో చూడొద్దు, ఎందుకంటే మధ్యలో కొంచెం ఏరేటెడ్ సీన్స్ అనేవి వస్తాయి. కానీ వరల్డ్లోనే ద బెస్ట్ మూవీ. షిండ్లర్ అనే వ్యక్తి ఎలా కాపాడాడని చెప్పి, అతను ఒక అంటే ఎలా చెప్పాలని ఎన్ పేరు మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ టీంకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు మన పోలాండ్లో వాళ్ళని కూడా చాలామంది జ్యూస్ని మన ఇండియాలో రాజు ఎలా అడాప్ట్ చేసుకున్నాడు, అలాగా తను కూడా ఒక 1400 మందిని సేవ్ చేశాడు. ఇక్కడ కనపడుతున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అప్పట్లో రహస్య పోలీసు సంస్థకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏం చేసేవారంటే మెయిన్గా జూయిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఇక్కడ ఎక్కడో చాట రహస్యంగా దాక్కుంటే వాళ్ళని ఎతికి పట్టుకొని అప్పచెప్పేవారు. అప్పచెప్తే ఏమయ్యేది, తర్వాత వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇలా వీరు అప్పచెప్పినందుకు వీళ్ళకి చాలా బహుమతి కూడా ఇచ్చేదంట. అది వాళ్ళకి మళ్ళీ ఒక అవార్డు కూడా ఇచ్చేది. ఇదిగోండి, అప్పట్లో ఈజిప్ట్ కల్చర్లో ఈజిప్షియన్ వాళ్ళు మెయిన్గా ఓబ్లిస్క్లు, అట్లాగే ఆర్చులు బయట పెట్టుకుంటూ వెళ్ళేవారు కదా ప్యాలెస్ల ముందు. ఈ జర్మన్లో కూడా అలా పెట్టుకున్నట్టున్నాడు. వాడి గొప్పతనం ప్రపంచం అంతా తెలియటం కోసం ఇదిగోండి ఏదో విచిత్రంగా లైన్లో పిల్లర్లు కట్టి వాటి పైన ఇదిగోండి ఆ సింబల్. మరియు అట్లాగే ఈ బెర్లిన్ వాల్ని మనం ఇంకా పరీక్షగా దగ్గరగా చూడొచ్చు. ఈ కొంచెం వరకు ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో ఉంది. ఈ 155 కిలోమీటర్లలో ఇలా పూర్తిగా ధ్వంసమైంది చూడండి. అప్పట్లో ఇవంతా పూర్తిగా కూల్చివేయడానికి ప్రయత్నించారు. కరెక్ట్గా మనం చెప్పుకున్న 1989లో చాలా వరకు కొన్ని ప్రదేశాల్లో బుల్లెట్లు అనుకుంటా, మరి బుల్లెట్లు కూడా సంబంధించినవి కనపడుతున్నాయి ఇక్కడ ఈ వాల్ మీద హోల్స్. దీన్ని చూస్తుంటే నాకు బెర్లిన్ వాల్ తర్వాత యుద్ధం ఆగిపోవాలని చెప్పి ఒక బాధ, యుద్ధం ఆగిపోయిన తర్వాత మరొక బాధ అన్నట్లు ఉంది పాపం యువతల పక్క ఉండే జనాలు, ఈస్ట్ జర్మనీ సైడ్ ఉండే వాళ్ళందరూ. నాకు నార్త్ కొరియా, సౌత్ కొరియాదే గుర్తొస్తుంది. వాళ్ళు కూడా అంతే కదా, ఒక్కసారిగా ఒక్క రోజులోనే బోర్డర్ వేసేసి క్లోజ్ చేయటం వల్ల అవతల వాళ్ళు యువతలకి, యువతల వాళ్ళు అవతలకి వెళ్ళలేకపోయారు. కొంతమంది ఏమో తండ్రి అవతల పక్క ఇరిగిపోతే మదర్ అండ్ పిల్లలు ఏమో యువతల పక్క ఇరిగిపోయి ఇంకా కనెక్షనే పూర్తిగా మిస్ అయిపోయింది. సేమ్ అదే గుర్తుకొస్తుంది నాకు ఇది కూడా చూస్తున్నప్పుడు. అప్పట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారని. కానీ అట్లీస్ట్ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి విముక్తి కలిగింది, 20 సంవత్సరాల తర్వాత. కానీ నార్త్ కొరియా, సౌత్ కొరియా వాళ్ళకి ఇంకా లేదు. అంతకుముందు ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ లాగా జరిగేదంట, కలిసేవారు. కానీ ఇప్పుడు అది కూడా కలవటం కూడా లేదు, పూర్తిగా ఆపేసినట్టున్నారు.
ఇది నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఇంతకుముందు ఈ 3 కంట్రీస్ పరిపాలించిన వైపు ఉన్నాను నేను. ఇప్పుడు వెస్ట్ జర్మనీ వైపు, ఫ్రాన్స్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు జస్ట్ ఒక్క 2 అడుగులు వేసానంటే అవతల పక్కకి దాడతాను. ఇది సోవియట్ యూనియన్ రూల్ చేసిన వైపు ఇది. ఇదంతా నా వెనక ఉన్నదే బెర్లిన్ వాల్. ప్రపంచం అంతా వచ్చి ఈ వాల్ని చూడటానికి వస్తారు. మెయిన్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా అప్పటి చరిత్ర అంతా తెలుసుకుంటారు ఒకవేళ తెలియని వాళ్ళు. ఈ సిటీలో మాల్ ఆఫ్ బెర్లిన్ అనేది చాలా ప్రత్యేకమైన షాపింగ్ మాల్. అంతకుముందు వరల్డ్ వార్ 2కి ముందు ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఉండేదంట. యూరప్ ఖండంలోనే పెద్దదంట. కానీ యుద్ధం సమయంలో అది పూర్తిగా ధ్వంసైపోవడం వల్ల చాలా సంవత్సరాలు అది పాడుపడిపోయిన ఒక బిల్డింగ్ లాగా ఉండేది. తర్వాత మళ్ళీ రినోవేషన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసి 2014లో దీన్ని ఓపెన్ చేశారు. లోపల 200 షాపులు పైన ఉంటాయి. మరియు సెకండ్ ఫ్లోర్ వెళ్తే మనం ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న కుజిన్స్ అన్నీ టేస్ట్ చేయొచ్చు. అన్ని రకాల ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ మనకి. ఈ మాల్ని ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ ఇక్కడ వస్తారు. నేషనల్ మరియు ఇంటర్నేషనల్కి సంబంధించిన అన్ని రకాల బ్రాండ్స్ వస్తువులన్నీ లోపల దొరుకుతాయి. దుస్తులు అలాగే చాలా ఖరీదు ఉంటాయి. మనం ఇక ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని సందర్భాల్లో ఒక డ్రెస్సే 10 లక్షల రూపాయలు కూడా ఉండొచ్చు. జర్మన్ జాతీయ పతాకం ఇక్కడ 3 రంగులు మనం చూసుకోవచ్చు. బ్లాక్, రెడ్, గోల్డ్. చాలామంది ఇది చూసి ఎల్లో అని అనుకుంటారు. మామూలుగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా చెప్తున్నారంటే బ్లాక్, గోల్డ్ వచ్చి హోలీ రోమన్ ఎంపైర్ ఇంపీరియల్ కలర్స్ అంట. ఒకప్పుడు హోలీ రోమన్ ఎంపైర్ వాళ్ళే 1000 years పైన ఈ ప్రదేశాన్ని రూల్ చేశారు. ఈ ఫ్లాగ్ని మొట్టమొదట 1848లో రెవల్యూషన్స్ జరిగినాయి ఇక్కడ. అప్పుడు నేషనల్ ఫ్లాగ్ లాగా ఉపయోగించారంట. ఆ తర్వాత విమార్ రిపబ్లిక్ అని చెప్పి 1919 నుండి 1933 వరకు అఫీషియల్ నేషనల్ ఫ్లాగ్గా ఉపయోగించారు. మళ్ళీ 1933 నుండి 1945 వరకు నాజీ జర్మనీ వాళ్ళు రూల్ చేశారు కదా. ఇక్కడ వారి ఫ్లాగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. మీరు లాస్ట్ టైం ఒకటి నేను స్వస్తికా లాగా ఉంది అని చెప్పాను కదా సింబల్. కానీ మీరు దాన్ని స్వస్తికా అని పిలవరు, వేరేగా పిలుస్తారని చెప్పి కామెంట్ సెక్షన్ పెట్టారు. కానీ ఆన్లైన్లో అలాగే ఉంది నేమ్. తర్వాత మళ్ళీ రీయూనిఫైడ్ జర్మనీ అయిన తర్వాత 1990 నుండి ప్రజెంట్ ఇప్పటి వరకు ఇక ఇదే వీళ్ళ జాతీయ పతాకం లాగా ఉపయోగిస్తున్నారు. ఈ కంట్రీలో ఫేమస్ రెస్టారెంట్ కూడా ఉంది, అమృత్ ఇండియన్ రెస్టారెంట్. భలే ఉంది. బయట నుండి చూస్తున్నప్పుడు లోపల పూర్తిగా మార్బుల్తో బిల్డ్ చేశారు. కనబడుతుందా మీకు ఆ కలర్? లోపల హిందూ దేవుళ్ళకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. కృష్ణుడు, వినాయకుడు, బుద్ధుడు, బ్రహ్మ, చెప్పుకుంటూ పోతే అన్ని విగ్రహాలు పెట్టారు. చాలా అందంగా ఉంది. బెర్లిన్ సిటీ మధ్యలో మనకు ఒక సెమెట్రీ కనబడుతుంది. అది ఏదో కూర్చొనే ఒక బల్లలాగా ఉంటుంది అనుకుంటారేమో. ఎలాంటి ఫెన్సింగ్ కానీ వాటి మీద పేర్లు కానీ ఏమీ ఉండదు. మెమోరియల్ టు ద మర్డర్డ్ జ్యూస్ ఆఫ్ యూరప్ అని పిలుస్తారు. ఇక్కడ 2711 కాంక్రీట్ స్లాబ్స్ లాగా నిర్మించారు. కొన్ని 6 అడుగులు ఉంటాయి, కొన్ని 4 అడుగులు ఉంటాయి, కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అలా రకరకాలుగా చూడొచ్చు. 5 ఎకరాల పొలంలో ఇది నిర్మించారు. మెయిన్గా జ్యూస్ కోసం. జ్యూస్ అంటే మీకు తెలుసు కదా, అది ఒక రిలీజియన్. మనం ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో చాలా తక్కువ సంఖ్య ఉన్న రిలీజియన్ కూడా. నాజీ జర్మనీ మీకు తెలిసిందే, అప్పట్లో మూర్ఖుడు రన్ చేసిన పార్టీ. వాళ్ళ చేతిలో జ్యూస్ రిలీజియన్ 60 లక్షల మంది పైగా మరణించారు. అది వాళ్ళని
గుర్తు చేసుకుంటూ ఈ ప్రదేశాన్ని నిర్మించారు. 1988లో ఒక జర్నలిస్టు ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకొస్తే అది అప్రూవ్ చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. 1999లో ఇది అప్రూవ్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ చేసి 2005 మే 10వ తారీఖున ఇది వరల్డ్ వార్ II ఎండ్ అయ్యి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లుగా దీన్ని నిర్మించారు. చాలా బాధ వేస్తుంది ఇక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే, ఎందుకంటే దానికి సంబంధించిన సినిమాలు నేను చాలా చూశానన్నాను కదా, చాలా కళ్ళకు కట్టినట్టుగా తెలియజేశారు. అప్పట్లో ఎంత చిత్రహింసలు పెట్టి వాళ్ళను చంపేశారనేది చాలా దారుణం. అసలు మీరు ఊహించుకోవడం కూడా చాలా కష్టం. వాళ్ళు పడ్డ నరకం అసలు ఏదో కొంతమందిని బుల్లెట్స్తో ఇట్లా కాల్చి చంపేశారు, కొంతమందిని అలా కాదు, అసలు కాల్చి కాల్చి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఓకే, ముఖ్యమైన లొకేషన్లో స్క్వేర్లో కూర్చున్న నా ముందేమో హోటల్ ద రోమ్ అని చెప్పి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. హోటల్ 5 స్టార్ హోటల్ లాగా ఉంది. ఇదే స్క్వేర్లో మనం చూసుకుంటే చుట్టూతా బ్యాక్ సైడ్ కనబడుతున్నది యూనివర్సిటీ. దీన్ని ఏమని పిలుస్తారన్నా? హుంబోల్ట్ యూనివర్సిటీ అంటారు. హుంబోల్ట్ యూనివర్సిటీ అంటారంట. జర్మన్లోనే చాలా మంచి యూనివర్సిటీ అంట. ఆ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అది కూడా ఇది మొత్తం రౌండ్గా ఉంది అన్న. ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి, ఎవరెవరు చదువుకోగలరు ఇక్కడ, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ ఒక +2 తర్వాత బాగా మంచి మార్క్స్ రాకపోతే యూనివర్సిటీలో చదవటం చాలా కష్టం అంట. చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు జాయిన్ చేసుకోరంట. అందుకనే చాలా వరకు ఇండియన్ ఫ్యామిలీస్ ఇండియా వెళ్ళిపోయి అక్కడ ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదువుతారంట. దాని విషయాలు ఇంకా కొన్ని అన్నయ్య కూడా షేర్ చేసుకుంటారు తెలిసినవి. బేసికల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రైమరీ స్కూలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మనకి ఏవైతే మంచి గ్రేడ్లు కానీ ఎవరైతే తెచ్చుకుంటారో బేసికలీ 1 to 1.5 ఆర్ 1.6 వాళ్ళు మోస్ట్లీ ఈ జెమినాథన్ స్కూల్స్కి సెలెక్ట్ అవుతారు. సో జెమినాథన్ స్కూల్ అంటే ఏంటంటే హూ ఎవర్ వాంట్స్ టు డూ ద లైక్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, వాళ్ళకి దీస్ ఆర్ ద బెస్ట్ స్కూల్, దీస్ ఆర్ ఓన్లీ చాయిస్ అని చెప్పాలి. సో అందుకని ఇక్కడ ప్రైమరీ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. వన్స్ మన గ్రేడ్ కానీ రాకపోతే మనకు ఆల్మోస్ట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ మనకి రావాలి అంటే ఇంకా నార్మల్ స్కూల్ జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకొని, లైక్ మనకి ఎంసెట్ అలా ట్రై చేసుకుంటాము, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ట్రై చేసుకోవాలి. బట్ మనీ గట్టి వెళ్ళేది అలాంటివి అయితే ఆప్షన్స్ అయితే ఉండవు. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దేర్ మెట్రిక్స్. మీ పాప డ్రీమ్ కూడా దీంట్లో చదవాలని దానికోసం ట్రై చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఆమె అప్లై చేసింది హుంబోల్ట్ స్కూల్కి. సో ఆమె ర్యాంక్ 1.3 కాబట్టి మోస్ట్లీ లైక్లీ షీ మే గెట్. సూపర్, హోపింగ్ ఫర్ బెస్ట్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఇప్పుడు పాప వయసు ఎంత? ఇప్పుడు తను 12th చదువుతున్నారా? 12 ఏజ్ చదువుతున్నారు. ఇప్పుడు 6th అయిపోతుంది. ఆల్ టైం ఉంది ఆ యూనివర్సిటీ జాయిన్ అవడానికి. కానీ 6th క్లాస్ నుండే టార్గెట్ చేయాలంట. ఏం బేసిక్గా టార్గెట్ చేసేది ఏం లేదు. ఇప్పుడు తన గ్రేడింగ్స్ 3 నుంచి 6 వరకు చూస్తారు. దాని యావరేజ్ చదవాలి, చదివితేనే అలాంటి యూనివర్సిటీలో మనకి సీట్ వస్తుంది. అంతే. థ్యాంక్ యూ అన్న. ఈ స్క్వేర్లో కూర్చొని మాట్లాడాం కదా అన్నయ్య నేను ఇప్పటి వరకు. ఈ స్క్వేర్కి మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. నేను చాలా తక్కువ చదువుకున్నాను కాబట్టి నా జీవితంలో నేను ఈ ప్రపంచం గురించి ఎక్కువగా నేర్చుకుంది సినిమాల ద్వారా. నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఇలాంటి ఛానల్స్ వల్ల నేను ప్రపంచాన్ని చాలా వరకు చదివానని చెప్పచ్చు. ఈ స్క్వేర్ 1933 మే 10వ తారీఖున, అసలు దీని పేరేంటో చెప్తాను, మెమోరియల్ టు ద మే 10th 1933 నాజీ బుక్ బర్నింగ్ అని చెప్తారు. అది మెయిన్గా అప్పట్లో నాజీ సపోర్టర్స్ వీళ్ళందరూ ఉండేవారు కదా. అప్పట్లో జూయిష్ సంబంధించిన రైటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్నో బుక్స్ కల్చర్ గురించి, స్పిరిచువల్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. దానికి సంబంధించిన బుక్స్ అన్నీ వెనక ఈ యూనివర్సిటీల్లో ఉన్నాయి. 20,000కి పైగా బుక్స్ అన్నీ బయటికి తీసుకొచ్చి పూర్తిగా తగలబెట్టేశారు. ఆ ఫొటోస్ మీరు అప్పట్లో చాలా చూసుంటారేమో న్యూస్ ఛానల్లో. మీకు తెలిసి ఆ స్టోరీ మీరు చదువుకున్నప్పుడైనా కానీ నేను దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ కూడా ఇస్తాను. దానికి సంబంధించిన మూవీ నేమ్స్ నాకు గుర్తుంటే అది కూడా ఇస్తాను. ఈ స్క్వేర్లో నడి బొడ్డున ఒక పిరమిడ్ లాగా వేసి తగలబెట్టారు.
ఎప్పుడూ ఏమీ తెలియని కాలంలో నేను ఆ సినిమాలు చూశాను. ఇప్పుడంతా కలలాగా ఉంది. ఆ జరిగిన ప్రదేశంలో నేనున్నానంటే మెయిన్గా అప్పట్లో జూయిష్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక అతను 1821 స్టోరీ చెప్తున్నా, తను ఒక కోట్ రాశాడు. ఎవరు ఎక్కడ బుక్స్ తగలపెడతారో అదే ప్రదేశంలో వాళ్ళు మనుషుల్ని తగలపెట్టడానికి కూడా వెనకాడరు అని చెప్పి. ఇక్కడ అదే సంఘటన నిజంగా జరిగింది. ఈ ప్రదేశంలో, తగలబెట్టిన ప్రదేశంలో కింద ఒక రూమ్ లాగా తీసి ఒక ఛాంబర్ లాగా లైబ్రరీ క్రియేట్ చేశారు. ఆ లైబ్రరీ ఎంటీగా ఉంటుంది, ఖాళీగా. మీకు చాలా పరీక్షగా చూస్తే కానీ కనపడదు, ఎందుకంటే చాలా మట్టి ఉండటం వల్ల అనుకుంటా. అదిగోండి, బుక్స్ పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాక్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. ఈ గాజు శుభ్రంగా లేకపోవడం వల్ల తెలియటం లేదు. బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడ దొరికిందో చెప్పండి, నేను కూడా ఒకటి కొనుక్కుంటాను. ఏంటి ఫ్యానా? బ్యాట్మ్యాన్. బ్యాట్మ్యాన్, యా, ఆల్వేస్ ఫైట్ చేస్తూనే ఉండాలి. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, అన్నీ చెప్పండి. హాయ్, నా పేరు సూర్య. ఉండేది హైదరాబాద్, కానీ వచ్చింది మాత్రం భీమవరం నుంచి. ఇక్కడ ఏంటి? ఇక్కడ స్టూడెంట్ అన్న, వచ్చి 10 days అవుతుంది. ఓ, ఇప్పుడే వచ్చారా? సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్. 10 days పర్లేదు, కొంచెం స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ ఫైట్ చేస్తేనే మీరు లైఫ్ లో మంచిగా సెట్ అవుతారు. ఎవరికి పూలబాట ఉండదు, ముళ్ళబాటే ఉంటది మొదట, తర్వాత పూలబాట మీకు అనుకోకుండానే చెప్పకుండానే వచ్చేస్తుంది మీ లైఫ్ లోకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్, నన్ను కలవడానికి వచ్చినందుకు రియల్లీ హ్యాపీగా ఉంది. మీ టైం కేటా ఈ బిజీ లైఫ్ లో కూడా మిమ్మల్ని కలవడమే మేము చేసుకున్న, ఏమంటారు, మీరు కామన్ లేదన్న, బెర్లిన్ రావడం మీరు కలవాలి కదా. కామన్ మ్యాన్ ఇంత స్టేజ్కి వచ్చాడంటే గ్రేట్ కదన్న. అందుకే ఫర్ సపోర్ట్, రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా మంచి చదవండి, మంచి దారిలో వెళ్ళండి. నేను కూడా మీలానే ట్రావెలింగ్. బ్రదర్, ఒక మాట నా సలహా, ట్రావెల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ హాబీ. నేను చాలా వీడియోస్లో కూడా తెలియజేశాను. మనీతో కూడుకున్న పని. ఫోటోగ్రఫీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ హాబీ. ఈ రెండు దేవుడి దయ వల్ల, మనుషుల ఆదరణ వల్ల, ఎలాగోల్ల నేను 20 సంవత్సరాలు స్లేవ్ జాబ్ చేశాను. ఆ తర్వాత ఎట్లనో అనుకోకుండా జరిగిపోయింది. 10 రూపాయలకి 20 రూపాయలకి పని చేశాను. 1500కి 15 సంవత్సరాలు పనిచేసిన రోజులు ఉన్నాయి. 15 సంవత్సరాలు అర్థం చేసుకోండి. అది మీకు కూడా మీ కల కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ బాగా సెటిల్ అవ్వండి, కొంచెం బాగా మనీ వెనకేసుకోండి. అప్పుడు మీకు కావాలి నేనే చెప్తా, మానేసేయండి ఉద్యోగం, 1 కోటి రూపాయలు 2 కోట్లు వెనకేసుకోండి. చెప్తున్నా, ఫ్రీలాన్సింగ్ ఇట్లా చాలా స్టోరీ ఉంది. ఫ్రీలాన్సింగ్ జాబ్ చేయడం నేర్చుకోండి. మీకు ఇప్పుడు 1-2 CR అయిపోయి ఉంటుంది కదా, ఈజీగా అవుతుంది. 74 దేశంలో అడుగు పెట్టాం మన వాళ్ళందరి సాయంతో. రియల్లీ హ్యాపీ. నువ్వు కష్టపడ్డావు, మాదేముంది, నీ కష్టానికే కదా వచ్చింది మేము. థ్యాంక్ యూ బ్రో. సరే, యూరోప్ ఖండంలో ఏదో అన్ని కంట్రీస్ ఒకేలాగా ఉంటాయి అనుకున్నాను, కానీ చాలా ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్టోరీ ఉంది. మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సైటెడ్ అనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు వీళ్ళ జీవనం ఎలా ఉండేదో అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇక్కడ వ్యూ అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు ఎప్పుడో నిర్మించారు, 100 సంవత్సరాల క్రితమే. ఈ కంట్రీలో 8,40,00,000 మంది నివసిస్తున్నారు. సిటీలో, రాజధానిలో 39 లక్షల మంది నివసిస్తున్నారు. ఇదంతా సిటీ అంతా వ్యూ కూడా గమనిస్తే ఎంత గ్రాండ్గా అసలు బిల్డ్ చేసుకున్నారో చూడండి. అన్ని కట్టడాలు చాలా వరకు పురాతనమైన కట్టడాలు కనపడుతున్నాయి. దృఢంగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇల్లు కూడా 200 ఏళ్ళు 300 ఏళ్ళు కూడా చెక్కు చెదరట్లా. మన ఇల్లు చూస్తుంటే 50-60 సంవత్సరాలకే కూలగొట్టి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా కూడా దారిలో మనకి మ్యూజియంస్ కనపడతానే ఉంటాయి. ఇది జర్మన్ హిస్టారికల్ మ్యూజియం. ఇలాంటివి 170కి పైగా ఉన్నాయని చెప్పాను కదా. మనకి ఇక 1 సంవత్సరం ఉన్నా కూడా వీటన్నిటిని విజిట్ చేయలేము. సిటీ మధ్యలో కూడా ఎక్కడ చూసినా ఇలాగ అందంగా గ్రీనరీ, చెట్లు మనకి ఒక ఫారెస్ట్ లాగా ఏర్పరచుకున్నారు. చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రదేశంలో నడుస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సిటీ మధ్యలో ఇలాంటి చెట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒక వైల్డ్ ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, ఎవ్వరు ఏమనరు. కింద కూర్చున్నామని చెప్పి షేమ్ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. అంత ఫ్రీడమ్గా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనం ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎవరిని కెలక్కుండా ఉంటే చాలు, అంతే. మన పని మనం చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవడమే.
కరెక్ట్గా ఈ ప్రదేశంలో ఉన్నది నా వెనకాల ఒక ముఖ్యమైనది ఉంది, అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. 1816 నుండి 1818లో నెపోలియన్ వార్ జరిగింది కదా, ఈ జర్మన్ వాళ్ళు ఫైట్ చేశారు. ఆ వార్లో మరణించిన వాళ్ళని జ్ఞాపకంగా ఈ అందమైన కట్టడాన్ని ఇదిగోండి నిర్మించుకున్నారు. కరెక్ట్గా వీటి బ్యాక్ సైడే మనం చూసుకుంది. ఇక్కడికి వచ్చిన జర్మన్స్ అందరూ పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు. ఇవ్వండి, అప్పట్లో వారికి సంబంధించినవన్నీ ఉన్నాయి. పైన యుద్ధం జరుగుతున్నట్టు గుర్రాలు. ఈ యుద్ధం జరిగి 200 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది కదా ఈ నిర్మాణం కూడా. ఈ నిర్మాణం లోపల ఏముందంటే ఒక మదర్ తన బిడ్డని కౌగిలించుకొని బాధపడుతున్నట్లుంది. యుద్ధంలో తను మరణించినట్లున్నాడు. మరొక మ్యూజియం దగ్గరకు వచ్చాను, మీకు ఈ ఎంట్రన్స్ చూపిద్దామని. మామూలుగా ఉండదు అసలు. చూడండి ఆ చెట్లు ఎలా పాకిచ్చారో చూసారా, అది కూడా ఇక్కడ వీళ్ళకి ఒక ఆర్ట్ లాగా అనుకోండి. బిల్డింగ్కి భలే పాకిస్తారు. ఇరువైపులా మనం గమనించవచ్చు. అందమైన వాటర్ ఫౌంటైన్ కూడా భలే ఉంది. చాలా సంతోషంగా ఉంది. మన మిత్రులతో సాయంతో చక్కగా ఈ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేసుకుంటా. బ్యాక్ సైడ్ కూడా అదిరిపోయింది కదా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.